పోయింది గైస్. ఇప్పుడైతే టులిప్ గార్డెన్ లో ఉన్నాము. ఈ ఫీల్డ్ వచ్చేసరికి చూడండి ఇలాగా స్టీరింగ్ అదే తిరుగుతుంది చూసారా. ఇక్కడ స్టాప్ ఉంది. సో ఇక్కడ స్టాప్. మామ ఈ వీడియోలో ఏముండబోతుందంటే మేమైతే ఆస్టిన్ నుంచి డాలస్ వెళ్ళబోతున్నాం అనమాట. ఈ జర్నీ దాదాపు 2.5 గంటలు అయితే ఉంటుంది. మేమైతే టులిప్ గార్డెన్ అయితే చూడడానికి వెళ్తున్నాము. సో ఈ వీడియోలో మీరు టులిప్ గార్డెన్ ఎలా ఉంటుంది ఏంటి మా జర్నీ, అలానే మా కొత్త టెస్లాలోని కొన్ని చిన్న ఫీచర్స్ అయితే చూపించబోవడం జరిగింది. చూసేయండి వీడియోని లాస్ట్ వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఏలో వైజాగ్ మామ. సో ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నాము? టులిప్ గార్డెన్. సో డల్లాస్ లోని మనకి టులిప్ గార్డెన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చ్ అండ్ అలాగా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వీక్ వరకు ఉంటాయి. ప్రెసెంట్ అయితే ఆస్టిన్ నుంచి డాలస్ కి మాకు 180 మైల్స్ అయితే ఉంది దాదాపుగా. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళక ఏం జరుగుతుందో చెప్పలేము. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడడం మర్చిపోకండి. హోప్ ఫర్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రెసెంట్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మన ఇంటి దగ్గర. సో నా దగ్గర అయితే 255 మైల్స్ ఉంది ప్రెసెంట్. వెళ్ళేసరికి 15% అయితే వస్తుంది అనమాట. చూడండి కారు ఆటోమేటిక్ గా లేన్ అయితే అదే చేంజ్ చేసుకుంటుంది. స్టీరింగ్ పట్టుకోలేదు, లేన్ అయితే చేంజ్ అయిపోయింది. అంటే ట్రాఫిక్ బట్టి లేన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటది అనమాట. అది ఆటోమేటిక్ గా. అంటే ఒకవేళ లెఫ్ట్ లైన్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనుకుంటే రైట్ కి వచ్చేస్తుంది. ఒకవేళ రైట్ లో ఏమైనా అడ్డంగా ఉందంటే లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది. ఏ లైన్ ఫాస్ట్ గా ఉంటే ఆ లైన్ లోకి వెళ్ళిపోయి దానికంటే అదే ఆటోనమస్ డ్రైవింగ్ అనమాట. ఇంకా వెహికల్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటది. ఇంకా 30 సెకండ్స్ కి స్టీరింగ్ వీల్ పట్టుకొని చూడాలన్నమాట. లేకపోతే ఇక్కడ చూసారు, ఇక్కడ కెమెరా ఉంది కదా, ఇది చూసి అలర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా మన డెస్టినేషన్ కి అయితే ఒక 65 మైల్స్ అయితే ఇంకా ఉంది. ఈ 65 మైల్స్ కి వెళ్ళేసరికి నాకు ఇంకా 138 మైల్స్ అయితే ఛార్జింగ్ అయితే ఉంది. సో 138 మైనస్ 65 అనమాట. ఇది చేస్తాం. ఇవి కూడా టులిప్ గార్డెన్ కి వెళ్తాయి. బుజ్జిగా ఇటు తిరిగే కెమెరా కోసమేనా? చాలా ఉన్నారా మీరు? బొమ్మల్లో ఉన్నాయి ఆవులు కూడా. చూడండి మొత్తం ఫీల్డ్ లో అన్ని ఆవులు గడ్డి తిన్నాక వదిలేశారు మొత్తం. చూడండి అక్కడ కొంచెం వాటర్, అన్ని దూడలు అన్ని ఉన్నాయి. ఫీల్డ్ చూడండి ఇండియాలాగే ఉంది. నాకైతే ఇండియాలో పొలాలు చూస్తున్నట్టుగా ఉంది కదా. కానీ చాలా గ్రీన్ గా, అంటే పచ్చగా భలే ఉంది. అంటే ఏదో వాల్ పేపర్ సీనరీస్ లా ఉన్నాయి. చూడండి ఇలాగా స్టీరింగ్ అదే తిరుగుతుంది చూసారా. ఇక్కడ స్టాప్ ఉంది. సో ఇక్కడ స్టాప్ సిగ్నల్ ఉంది కదా, అది ఆగి చూసుకొని మళ్ళీ అదే స్టీరింగ్ రొటేట్ చేసుకొని కెమెరాస్ లో మొత్తం అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ స్టాప్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా ఆగుతుంది. మనకి 30 మైల్స్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్ళాలి. సో 30కి 30 మ్యాచ్ చేస్తుంది అనమాట. అదే స్పీడ్ లో వెళ్తుంది. మనం యాక్సలరేషన్ కూడా ఏం ప్రెస్ చేయవసరం లేదు, బ్రేక్ పెడల్ కూడా ప్రెస్ చేయవసరం లేదు అనమాట. సో వెళ్ళి అది కూడా అక్కడ స్టాప్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు అదే అయిపోయి రైట్ సైడ్ వేసుకుని చూసారా సిగ్నల్. మొత్తం కార్ లో 8 కెమెరాస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇన్సైడ్ కెమెరాతో కలుపుకొని. మొత్తం చూడండి ఆగి అటు ఇటు ట్రాఫిక్ చూసుకుంటుంది, అన్ని చూసుకొని ప్రొసీడ్ అనమాట. ఇంకెలా ముందుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సిగ్నల్ వస్తుంది కదా, మళ్ళీ అక్కడ ఆగుతుంది. మన లొకేషన్ వెళ్ళినంత వరకు మనల్ని ఇలానే తీసుకెళ్ళిపోతుంది అనమాట. అదే టర్నింగ్స్ చేసుకొని అదే మొత్తం పార్కింగ్ అన్ని చేసుకుంటది. సో అదనమాట. ప్రజెంట్ అయితే మనం లొకేషన్ దగ్గరికి వచ్చాము. మొత్తం మంచి ట్రీస్, లొకేషన్ అయితే భలే కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ లుంగి వేసుకున్నట్టు కనిపించింది కానీ లుంగి కాదులేండి. సో అదనమాట. హౌసెస్ కూడా పెద్దగా అన్ని అంటే ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ కూడా చెట్లన్నీ ఆకులు ఎండిపోయి ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ స్లో చేసుకొని అదే రైట్ కి నెమ్మదిగా తిరుగుతుంది అనమాట. ఇంకా సో చూసారా అక్కడ కారు కూడా ఉంది, అదే తిప్పింది. అసలు కంట్రోల్ కూడా చేయలేదు, ఎలా తిప్పుతుందా అనుకున్నాను. క్లోజ్ లో బాగా తిప్పింది అది.
సో ఇక్కడ మళ్ళీ స్టాప్, మళ్ళీ ఆగుతుంది ఇక్కడ. అంటే స్టాప్ ఉన్న ప్రతి బోర్డు దగ్గర కూడా మనం ఆగాలి. సో అదనమాట. సో ఇదిగోండి వచ్చాము. టులిప్స్ అయితే మా ఆవిడకి అప్పుడే కనబడిపోయాయి ఇంకా. ఓ ఇదేనా టులిప్? నైస్ నైస్ నైస్. ఓకే అండి, ఇదిగోండి టులిప్ గార్డెన్ కూడా కనబడిపోయింది ఇంకా. సో ఇదనమాట గెట్జండనీర్ పార్క్. ఇది ఈ పార్క్ లో నుంచి ఇక్కడ మేబీ ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ ఉందేమో చూసుకొని వెహికల్ అయితే అక్కడ పెట్టుకొని వద్దాము పార్కింగ్ లోని. ఇక్కడైతే మంచి ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇంకా క్లీన్. సో టులిప్ గార్డెన్ వచ్చేసాము. కానీ బాగుంది ఎంత అంటే చెట్లు అవి. Let's go inside. We get set out on how to pick the tools, and whenever you're done, then go ahead and check out the other tent. Would you need your seat? All right, you're all set then. కలర్ రెయిన్బోలో ఉంది. బ్యాగ్ తీసుకున్నా. ఒక టులిప్ కి $2.5 అంట. కింద నుంచి పీకాలంట మొత్తాన్ని. చెప్పాను మొక్క పీకేయాలి యాక్చువల్ గా. సో అది ఈ బొక్కేలో వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమేనా? తీసుకుంటే తీసుకోకపోతే ఇది ఖాళీయే. ఇది ఫ్రీ ఇచ్చాడా? దీనికే ఉంటది కాస్ట్. అంటే స్పెషల్ గా అడుగుతున్నారు. ఎంట్రన్స్ ఫీజు ఎంత? మనిషికి $15. $15 ఎక్కువే చాలా. ఏదో అంటే మరి అంత పెద్ద ఫీల్డ్ ఎక్కువ లేదు. అఫ్ కోర్స్ చాలా బాగుంది. ఇది వేసారు కిందన చెక్క. మేబీ దీంట్లోనే పండుతాయేమో బాగా. నా కళ్ళు రాలిపోతాయి ఏమో చిన్న డౌట్ గా కూడా. ఏ మరి ఎలా నడుస్తా? ఆ మధ్యలో కొన్ని గట్టిగా ఉన్నాయేమో. అమ్మా అందుకే చూడండర్రా ఎంత బాగుందో. కలర్ డాగీ జంప్స్. సో 2 కళ్ళు చాలట్లేదు నాకైతే ఇవి చూడడానికి. కలర్స్ టీవీలో మూవీస్లో చూసి అబ్బా ఎప్పుడు వెళ్తాము మనం అసలు అలాంటి ప్లేస్కి అనుకునేదాన్ని నేను. చాలా బాగుంది. చిన్నగా ఉంది ఫామ్ అయితే కానీ చాలా బాగుంది. ఈ వైట్ అయితే మరీ క్యూట్గా ఉన్నాయి అసలు. మొగ్గలు బోల్డ్ మొగ్గలతో అలా. గైస్ ఇప్పుడైతే టులిప్ గార్డెన్లో ఉన్నాము. ఈ ఫీల్డ్ వచ్చేసరికి దాదాపు చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి అలాగా చివరి వరకు ఉంది. ఇంకా పెద్ద ఫీల్డ్ ఉంటుందంట. టెక్సస్ టులిప్ అని చెప్పేసి ఇంకొక ఫీల్డ్ ఉందంట. అక్కడైతే $6 ఎంట్రన్స్. ఇదైతే $15 పే చేసాం కదా. ఇక్కడ ఏంటంటే బాగా విడిచిపోయాయి పువ్వులు అయితే, కానీ స్టిల్ ఫొటోస్కి వాటికి అయితే బాగుంది. నాకు తెలిసి ఇవి ఇంకొక 1 వీక్ వరకు ఉండొచ్చు అంతే మ్యాక్సిమము. కానీ చూడండి ఎంత బాగున్నాయంటే. చూడండి ఇది వైట్, ఇదేమో లైట్ పింక్ టైప్లో ఉంది, అదేమో ఆరెంజ్. ఇలా వెళ్తే చాలానే ఉన్నాయన్నమాట. సో వచ్చేసరికి ఫుల్గా ఫీల్డ్ అనమాట. ఇదంతా ఏంటంటే బురదగా ఉంది కొంచెం. అక్కడక్కడ ఇక్కడ కాలు వేస్తే దిగిపోతుంది లోపలికి. ఇంకెక్కడ కొంచెం పర్వాలేదు. ఎడుసారి కొంచెం ఇక్కడ లేవు. చూడండి ఇక్కడ మళ్ళీ ఇవన్నీ రెడ్, అక్కడేమో లైట్ ఎల్లో. ఇదిగోండి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చాలా విపరీతంగా ఉన్నాయి పువ్వులు. ఇంకా కొన్నిటికి మొగ్గలు విడుస్తున్నాయి. అవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి అవి ఉన్నాయా, అవి అయితే కొత్త మొగ్గలు అనమాట. అవి విడిచాక కొంచెం ఇంకా బాగుంటాయి అవి. సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి డార్క్ ఎల్లో ఉంది ఇక్కడ. ఇదిగోండి డార్క్ ఎల్లో, రెడ్, అలానే వైట్. ఇక్కడ చూడండి వైలెట్ ఉన్నాయి. చాలా పువ్వులు వాడిపోయాయి అన్నమాట. కొంచెం కొన్ని విడుస్తున్నాయి. ఈ వైలెట్ అయితే అయిపోయినట్టుంది దీని సంగతి. ఇదిగోండి ఇది ఒక్కొక్కటి తీయాలి అంటే $2.5 అనమాట. ఇది వైలెట్ కదా, అక్కడేమో కొంచెం
లైట్ వైలెట్ టైప్లో ఉన్నాయి, అవన్నీ అయిపోయాయి. ఇక్కడ వరకు మొత్తం అంతా కోసేశారు. ఈ ఫీల్డ్ చూడడానికి మేమైతే దాదాపు ఒక 180 మైల్స్ వచ్చాము ఆస్టిన్ నుంచి డాలస్కి. ఇది వర్త $15 పెట్టి చూడడానికి. అంటే ఎప్పుడు మేము చూడలేదు టులిప్స్, అంటే ఒకసారి చూడడానికి పర్వాలేదు. ఎందుకంటే ఈ $15లో కూడా వాళ్ళు 50% అమౌంట్ అనేది ఏదైనా ఆర్గనైజేషన్కి ఇస్తారంట. సో 50% మాత్రమే వీళ్ళు ఉంచుకుంటారు. వేరే ఫీల్డ్ ఉంది, అది పెద్ద ఫీల్డ్ అనుకుంటా, అదైతే $6 ఎంట్రన్స్. కానీ అది ఓపెన్ చేసి ఛానల్ అయింది. ఇక్కడే ఎలా ఉందంటే ఇది ఓపెన్ చేసి జస్ట్ 3 days అయింది. ఇక్కడే ఎలా ఉందంటే నాకు తెలిసి అక్కడ ఇంకా అయిపోయి ఉండుంటాయి. చూడండి ఎంత ఫీల్డ్ అయితే. జనాలు మరీ అంత ఫ్లోటింగ్ అయితే లేదు, పర్వాలేదు. కొంచెం అక్కడక్కడ ఈ చెక్క పొట్టు లాంటిది అయితే వేశారు, ఎందుకంటే బురద కాళ్ళు దిగిపోతుంది. కొంచెం వాటర్ మీద ఒకవేళ ఉంటే అలా వేసారనమాట. చూసారా అదంతా. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది ఫీల్డ్. సో అండి అలా అయితే కట్ చేసి మనం బాస్కెట్లో కానీ కవర్లో కానీ వేసుకొని పట్టుకెళ్ళచ్చు అనమాట. మా ఆవిడ ఇక్కడ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ రకరకాలు ఉన్నాయి కదా, ఈ కలర్ టులిప్స్ అన్నిటికీ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఆరెంజ్ ప్రౌడ్ అని, పర్పుల్ ప్రౌడ్ అని, వరల్డ్స్ ఫేవరెట్ అని. ఈ వరల్డ్స్ ఫేవరెట్ బాగుంది, కానీ ఇక్కడ స్టార్టింగ్లో లేదు, ఎండింగ్లో ఉంది. మంచి బ్రైట్ కలర్ ఉందన్నమాట, ఆరెంజ్కి రెడ్కి మధ్యలో. ఇది కోరల్ ప్రైడ్ అంట. ఇది కూడా మంచిగా బేబీ పింక్ లావెండర్ మిక్స్డ్ షేడ్లో ఉన్నాయి, బట్ కొంచెం ఉన్నాయి. ఇంకా ఈ కలర్స్ 12+ అని రాశారు, అది ఏంటో దాని మీనింగ్ ఏంటో మరి ఐడియా లేదు. 12 inches ఏమో, మేబీ ఇంచెస్ అవ్వచ్చు. ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాయి నిజం. అంటే ఎల్లో అట్రాక్ట్ చేస్తాయి కొంచెం బ్రైట్గా, కానీ బయట అయితే ఎక్కువ కలెక్షన్ ఉన్నది. ఇంకా బాగుంది, భలే అనిపిస్తుంది. ఐవరీ ప్రోడక్ట్ అది. ఇంకా ఆ రెడ్ దానికి ఈ రెడ్ దానికి తేడా ఏంటో మనకు అర్థం కాలేదు. మేబీ షేప్ ఏమైనా చిన్న డిఫరెన్స్ ఉందేమో అనుకుంటున్నాను నేను. ఎల్లో ఏమో హెల్లా లైట్స్ అంట. లైట్స్ అంటే ఏదో నిజంగా కొన్ని మన ఇంట్లో ఇప్పుడు కొన్ని లైట్స్ ఉంటాయి కదా, చిన్న లైట్స్ పెడతాం కదా బల్బ్స్కి, అలా ఉన్నాయి. అవి మాత్రం ఎల్లో మాత్రం ముట్టుకోకుండా బల్బుల్లా. ఆవిడ చెప్పు, ఆవిడ ఏమంటుందో. ఆవిడ వచ్చి నా డ్రెస్ కోసం అడుగుతుంది, దీన్ని చిన్నీని ఏమంటారు అనేసి. దీన్ని కట్ట అంటారని చెప్పాను. అంటే వాళ్ళు కలర్స్ చూస్తే వాళ్ళకి మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఒక థీమ్లో ఆలోచన చేసుకున్నాను. ఈ కలర్స్ ఉంటుంది కదా, ఇది మనం వాటిలో మిక్స్ అయినట్టు ఉండాలి, కొంచెం యూనిక్గా కూడా ఉండాలి అని. పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ఒకరైతే అడిగారు అనమాట. సో ఇది టైం అవుట్ అంట. అంటే దాని టైం అయిపోయింది. ఇంకా ఏం టైం అవుట్ మరి, కలర్ టైం అవుతా, దాని టైం అయిపోయింది, వాలిపోతాను నేను అని. ఆరెంజ్ పీచ్, లైట్ పీచ్, డార్క్ పీచ్ అనొచ్చా అనుకుంటున్నాను. కానీ ఇదైతే అన్నిటికంటే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి చూడండి, నిజంగా ప్లాస్టిక్ అంటే నాకు అలాగే ఉంది. ఆప్రికాట్ ఫాక్స్ అంట. ఇది ముద్దుగా ఉంది, ఫ్లవర్ కూడా చాలా ముద్దుగా ఉందన్నమాట చూడడానికి. దీన్నైతే నాకు ప్లక్ చేయాలని ఉంది, గట్టిగా దీన్నైతే ప్లక్ చేయాలని ఉంది. మరి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తాను. యా ట్రై ఇట్. అండ్ ఇది కూడా అది ఇది ఈ రెండు అయితే నాకు ప్రెసెంట్ ఫేవరెట్ ఇక్కడ ఈ గార్డెన్లో. ఇది అది ఒక ఎల్లో ప్లక్ చేద్దామా అని అనిపిస్తుంది. డార్క్ ఏముంది, ఎప్పుడైనా డార్క్ కలర్స్ మనకి రోజెస్లో అన్నిటిలో మంచిగానే దొరుకుతాయి కదా. బుట్టల్లో ఉన్నాయి అసలు, నాకు పట్టుకొని ఆడుకోవాలనిపిస్తుంది. బుజ్జిగా ప్లక్ చేయనా? యా గో హెడ్. చూడు ఇది బాగుందా? నీకు ఏది నచ్చిందో అది చేయి, కట్ చేయి. ఐ మీన్ లాగాలి కింద నుంచి. అంటే ఆ బొమ్మలు పట్టుకోవాలా? యా మొదల నుంచి లాగాలి. ఇప్పుడు ఇది చెప్పబోతున్నాను. పోయింది, సరిగ్గా లాగలే. ఎలా లాగాలి ఇంకా?
ఇందులో కూడా నాకు ఇంకోటి నచ్చింది. నేను కొంచెం కిందనున్న దీనికి దుంప ఏదో ఉన్నది, అది సరిగ్గా తెంపలేదని తను తెంపుతా అంటున్నాడు. ఇప్పుడు ముద్దుగా ఏమున్నాయి, ఇది అదే చూస్తున్నా నేను. ముద్దుగా ఉన్నది చూద్దాము, కొంచెం కలర్ మంచిగా ఉన్నది అని. వాళ్ళు చూస్తే అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా. భలే నచ్చే. ఇది చూడు, ముద్దగా అయితే ఏమీ లేవు, ఇవన్నీ ఒకలాగే ఉన్నాయి యాక్చువల్గా. ఈ ఫస్ట్ది ఆగు వెయిట్, బాగా తింపు, సూపర్. మళ్ళీ పెట్టు. స్టార్టింగ్ ఇచ్చిన కవర్ ఇప్పుడైతే ఉపయోగపడింది అనమాట. దానికోసమే బొకే బ్యాగ్. యా ఇంకోటి తెంపే, వెళ్ళిపోదాం. తీగలు తేనె తింటున్నాయి. మొత్తానికి కింద వేర్ల నుంచి అయితే రావట్లేదు మాకు. సర్లే లైట్ ఇంకా. సో ఫైనల్గా అయితే ఈ అన్ని కలర్స్కి ఒక్కొక్క వేరేగా పేర్లు ఏవేమో ఉన్నాయి, బ్రీడ్స్ ఉన్నట్టున్నాయి. చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, కొన్ని మొగ్గల్లాగా, కొన్ని పువ్వుల్లాగా, కొన్ని బుట్టల్లాగా, ఎంత బుచ్చి బుచ్చిగా ఉన్నాయి. కానీ చాలా వరకు బాగా విడిచికుపోయాయి. కానీ ఏమో నాకు విడిచికుపోవడం వల్ల ఇంకా బాగా కనిపించాయా అనిపించింది అయితే నాకైతే. ఎందుకంటే ఏమో ఇంటికి తీసుకుని అందరికి ఉంటాయో కూడా తెలియదు. చాలా ముద్దుగా ఉన్నాయి. ఈ కలర్ స్పెషల్ గా ఏదో ఉంది. ఈ రెండును మాకు 400 పడినట్టు అనమాట. 420 కదా అని. సో ఇంకేదో తీసుకున్నాం. ఇంకా గుర్తుగా ఎప్పుడు ఫస్ట్ టైం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కొయ్యం ఒకవేళ వచ్చినా కానీ. సో బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేశాను నేను. అసలు ఆగుంటాయో లేదని చాలా భయపడ్డాను. అక్కడైతే ఒక పార్క్ ఉంది, టోటల్ గా మంచి చెట్లతో కవర్ అయ్యే ఒక పార్క్ ఉంది అనమాట. పిల్లలు ఉంటే ఆడుకోవడానికి అదిని పార్కింగ్ కూడా ఉంది. ఈవెన్ మా వెనకాల ఫ్రీ పార్కింగ్ అనమాట ఇక్కడికి రావడానికి. సో ఇక్కడికి వచ్చాక పార్కింగ్ కూడా ఫ్రీ పార్కింగ్ చేసుకోవచ్చు, $15. యా ఇది ఒక మెమోరియల్ పార్క్ అనమాట. అడ్రస్ అంటే వీళ్ళ పేర్లు తిరగవేయండి, మళ్ళీ నేను చూడాలి చెప్పాలి. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ అమెరికాలో ఎవరైనా చూసినట్లయితే. డల్లాస్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతే, దాని గురించి ఇంకేం కాదు. సో అది ఆస్టిన్ దగ్గరలో అయితే ఎటువంటి టులిప్ గార్డెన్స్ లేవు. మార్బుల్ ఫాల్స్లో ఒకటి ఉంటుంది, మార్బుల్ ఫాల్స్ అని, స్ట్రాబెరీ ఫామ్ అని. లాస్ట్ టైం ఒక వీడియో అయితే పోస్ట్ చేసాము, అక్కడ ఉంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళాం, లాస్ట్ వీక్. అదైతే కంప్లీట్గా అయిపోయింది, దాని సంగతి అయిపోయింది అనమాట, దాని సీన్ అయిపోయింది, సితార్ అయిపోయింది. సో అందుకని మేము ఎంత దూరం రావాల్సి వచ్చింది అనమాట. అదైనా చిన్న ఫీల్డ్, ఇంత పెద్ద ఫీల్డ్ కాదు. బట్ వచ్చినందుకు ఇలా చూసినందుకు చాలా హ్యాపీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్తే అక్కడ కూడా వెళ్ళి ఏమైనా ఉంటే చూపిస్తాము. అంతవరకు స్టే ట్యూన్. సో ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ పిల్లలకి ఏమో బెలూన్స్తో రకరకాల టాయ్స్ లాగా చేసిస్తారనమాట. అది మేబీ కాంప్లిమెంట్లు వచ్చేస్తున్నాయి. మరి మామూలుగా ఉంటుంది మీ ఆవిడ డ్రెస్ సెలెక్షన్ అంటే. ఫ్రెండ్స్ చూడండి, మన డ్రెస్కి కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు జనరల్. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తే. వాళ్ళకి జనరల్గా మనం నచ్చుతాయో లేదా నాకు డౌట్ ఉంటుంది, కానీ గ్రేట్. నాకు ఎప్పుడు ఇస్తుంటారు ఏంటో. ప్రతిసారి దీనేంటేమిట్రా. సో ఇలా చిన్న యాక్టివిటీస్ లా పెడుతూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్న దగ్గర. సో అది ఇప్పుడు మనం కొన్న రెండే అలా క్లోజ్ చేయకూడదు, ఆ ఫ్రెష్గా ఉండో అడుచుకుపోతున్నాయి చూడు. వీటికి మనం పే చేసేసి ఇక్కడ నుంచి రామ్. సో నైస్ ఆఫ్ యూ, చాలా బాగున్నాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? Professional cameras? Professional photos? No. ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ అని అడుగుతున్నారు.
Perfect. And you're all good to go. Thanks for coming. You have a nice day. You too. Bye-bye. బాయ్. సో మంచి గార్డెన్ ప్రయాణం అయిపోయింది. దీంట్లో ఏదైనా ఇచ్చి ఫ్రెష్ గా ఉండడానికి ఏదైనా జెల్లీయో బల్లియో ఏదో వేస్తాడు అనుకుంటున్నాను. అలాంటివి వెయ్యరు కానీ నువ్వు అది కిందకి పెట్టేస్తే అవి సరిగ్గా ఉండవు. దట్స్ వాట్. అవి పైకి పెట్టాలి. ఇందాక నేను ఎలా పట్టుకున్నాను అలా అర్థమైందా? సరే పట్టుకో నువ్వు. వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట ఇదే. ఇలా వెళ్ళి అలా తిరిగి అలా వచ్చేసాం బయటికి. ఇదైతే కార్ పార్కింగ్ అనమాట. ఇక్కడ కార్ పెట్టాము. ఎక్కి ఇప్పుడైతే ఏమైనా తినడానికి ఏదైనా చూసుకొని రెస్టారెంట్కి ఫస్ట్ కార్ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు ఏమైనా తిన్నాక ఏమన్నా రెస్టారెంట్స్ చూసుకొని ఛార్జింగ్ పెట్టే టైంలో అక్కడికి వెళ్తాం అనమాట. ఈవెన్ వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు ఫామ్ ఒక్కొక్కసారి ఫీల్డ్ ఒక్కొక్కసారి వెట్గా ఉంటే స్ట్రాబెరీ ఫామ్ దాంట్లో మెన్షన్ చేస్తారు. ఈడు మెన్షన్ చేయలేదు, నాకు ఐడియా కూడా లేదు. ఏంటంటే కార్లోని సపరేట్గా కార్లో సపరేట్గా పెట్టుకుంటారనమాట షూ. కొంచెం మడ్ వాటిలోకి వెళ్ళిన ఇబ్బంది లేకుండా ఉండే షూ లాంటిది. సో కార్ దగ్గరికి వచ్చేసాము. ఛార్జింగ్ పెట్టి మేమైతే ఛార్జింగ్ అయితే ఇక్కడ కాదు, ఇప్పుడు వెళ్ళాలి ఛార్జింగ్ పెట్టడానికి. సో విల్ గో. ఇక్కడ స్క్రీన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ సింబల్ వస్తుంది సూపర్ ఛార్జింగ్ కోసం. దాన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది దగ్గరలో ఏ సూపర్ ఛార్జర్లు ఉన్నాయని. మనం దాన్ని నావిగేట్ చేసుకొని మనం ఇక్కడ ఉన్నాము. ప్రజెంట్ ఇది దగ్గరలో ఉంది మనకి. ఇక్కడ కొంచెం వెనక్కు ఉంది, ఇవన్నీ కొంచెం దూరంగా ఉన్నాయి. సో ఇది దగ్గరగా ఉంది కాబట్టి సో ఓన్లీ మనం ఇదేంటంటే నార్మల్ ఛార్జెస్ కూడా చూపిస్తుంది ఇది ఎనేబుల్ చేస్తే. ఇది ఏంటంటే సూపర్ ఛార్జర్ అనమాట, ఎక్స్ట్రా పవర్లా ఉంది కదా అది. సో ఇక్కడికి మనం వెళ్ళాల్సింది. సో చూపిస్తుంది. సో నా దగ్గర అయితే 52 మైల్స్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి 9.2 మైల్స్ 10 మినిట్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 15% ఛార్జింగ్ అయితే కార్లో ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి మిగతా విషయాలు మాట్లాడదాం. సూపర్ ఛార్జర్ దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడైతే వెహికల్ కి ఛార్జింగ్ ఎలా పెడతాం ఎన్ని చూపిస్తాను చూడండి. ఇలా ట్యాప్ చేస్తే అది లిగిస్తుంది. సో ఇక్కడ లైట్ వెళ్తుంది చూసారా. సో ఇది రెడీ ఫర్ ఛార్జింగ్ అనమాట. ఇంకా సో ఇది కలర్ చేంజ్ అయ్యి గ్రీన్ వస్తుంది. ఇక్కడ టీ అని కనిపిస్తుందా మీకు? సో ఇది గ్రీన్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఛార్జింగ్ ఎక్కుతాను అనమాట. వెహికల్లో కూడా చూపించాను. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాం కదా, ఇది సూపర్ ఛార్జర్ అవడం వల్ల మనకి ఇంత ఛార్జింగ్ కూడా నార్మల్ ఛార్జింగ్ పెట్టినట్లయితే ఈ ఛార్జింగ్ అనేది మనకి 12 నుంచి 13 అవర్స్ పడుతుంది ఇది ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే. ఇప్పుడు ఏంటంటే సూపర్ ఛార్జర్ కావడం వల్ల జస్ట్ 30 మినిట్స్ లో మాత్రమే ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోద్ది అనమాట. 30 మినిట్స్ ఎక్కడ, 12 గంటలు 13 గంటలు ఎక్కడండి అసలు. సో అది కంప్లీట్ గా తక్కువ నుంచి మొత్తం ఫుల్ బ్యాటరీ ఫుల్ చేయడానికి. సో అప్పుడే చూసారా 42 పెట్టాను, అప్పుడే 52 మైల్స్ అంటే 10 మైల్స్ ఎక్కేసింది. ఇదే 10 మైల్స్ నేను ఇంటి దగ్గర పెడితే దగ్గర గంట సేపు పడుతుంది అనమాట ఎక్కడానికి. సో ఇప్పుడు నేను ఈ టైంలో మేము ఏం చేస్తాం 30 నిమిషాలు అసలు ఏం చేస్తావరా అబ్బాయి అంటే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా వెబ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఏంటా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సూపర్ ఛార్జింగ్ పెట్టాం కాబట్టి టెస్లా వైఫై కనెక్ట్ అవుతుంది అనమాట. సో మనం రివ్యూస్ చూడొచ్చు అన్ని. వెబ్ అంతా బ్రౌజర్ అంతా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడే. డల్లాస్ నగరం డౌన్ టౌన్. సో ఇక్కడే మొత్తం ఆఫీసులు గేఫీసులు అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా అటువైపు బ్రిడ్జ్ చూడు బాగుంది కదా, కేబుల్ బ్రిడ్జ్ టైప్ లో ఉంది, రాజమండ్రి బ్రిడ్జ్ లో ఉంది. ఇక్కడ బ్రిడ్జ్లు అదే ఫ్లైఓవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. డౌన్ టౌన్ పక్కన కదా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని ఎన్ని ఫ్లైఓవర్స్. అసలు మ్యాప్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది ఇలాగని చూస్తే. ఆడు హైలైట్ కానీ చేయకపోతే అసలు ఎటు నుండి ఎటు వెళ్ళి ఎటు తప్పడిపోతాం కూడా తెలియదు. అలా ఉంది. అక్కడ
నాకు తెలిసి అక్కడ హాట్ బెలూన్ సెక్షన్ ఏదో ఉన్నట్టుంది. అక్కడ చూడు కిందన ఒకటి ఉంది, కిందన ఒకటి ఉంది. మేబీ ఇవి ఎంత ఉంటాయో $100 $300 ఉంటాయని విన్నాను జనరల్ గా. మ్యాప్ లో కనిపిస్తుందా? ట్రై చేద్దాం ఎప్పుడైనా. చూడు చూడ పైన జూమ్ చేయి ఒకసారి, జూమ్ చేయి. ఇంకా మూవ్ అవుతుంది కదా, మంట చూడు ఎలా మంట ఎక్కుతుంది అది ఫుల్ గా. ఇది ఇంకా కిందకు ఉంది, బాగుంది ఇది. మరి అది ఎవరైనా ఉండి ఆపరేట్ చేస్తారు అనుకుంటా, ఒక పర్సన్ ఉంటారు అనుకుంటా. క్రేజీగా ఉంది. అదేమో ఏదో గాలి వదిలేసిన దానిలా ఉంది అదైతే కదా. చూడు అది జూమ్ చేయదాన్ని ఇంకా బాగా జూమ్ చేయి. అంత జూమ్ చేస్తే మనం మూవ్ అవుతున్నాం. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు దాని మీద. జూమ్ చేయడం కాదు, మొత్తం పిక్చర్ పోయింది. మరి ఎక్కడ ఉందో అది జంక్షన్ చూడాలి ఒకసారి వెళ్ళి. కనిపిస్తుందా? అవును. మనం టెస్లాలో నుంచి నైస్ నైస్. మోడిఫికేషన్ చేసాడు చూడాడు, సెడాన్ కార్ కి అంత పెద్ద వీల్స్ పెట్టాడు. ఆకాశంలో ఉంది, అంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు ఏంటో మరి. అవును, పెద్ద టైర్లు. రెస్ట్ రూమ్స్ అని చెప్పేసి ఛార్జింగ్ పెడుతూ ఇంటికి వెళ్ళే దారిలో ఆగామన్నమాట. అక్కడ చూడండి చిన్న చిన్న బుడ్డి కార్లు పిల్లల కోసం ఇలా ఉందన్నమాట స్టోర్ అయితే. సో అన్నీ అమ్ముతారు ఈ స్టోర్లోని మనకి. లిటరల్గా స్టోర్ అయితే బాగా పెద్దగానే ఉంది. ఇక్కడ ఏటీఎం మిషన్ సైడ్, ఐస్ క్రీమ్లు, కీ చైన్లు, టెక్సస్ ట్యాగ్లు. టెక్సస్ కౌబాయ్స్కి ఫేమస్ అనమాట. సో ఈ హ్యాట్స్ అనేవి పెట్టుకుంటారు ఇక్కడ కౌబాయ్ స్టైల్. సో అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న కీ చైన్లు, డ్రింక్స్ గింక్స్, నేమ్స్ ఏవో ప్రింట్స్. ఇక్కడ కామన్ నేమ్స్ ఏమో అవి. ఈ మిషన్ చూడండి, రియల్ మనీ గెలుచుకోవచ్చన్నమాట. అది పుష్ చేస్తే ఇందులో పడేవన్నీ మనకే అనమాట, కానీ ఏం పడవు. సో ఏమైనా తింటావా నిన్ను? చికెన్ వింగ్స్ అవి ఉన్నాయి. ఛార్జింగ్ అవ్వడానికి ఒక అరగంట అయితే పడుతుంది. ఈ లోపు ఏమైనా మధ్యలో చిన్న తినేసి ఇంక నైట్కి అదే అనమాట. ఇంకా అలాగే ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా మేమైతే. చూడండి ఇక్కడ కౌబాయ్ స్టైల్స్ అన్నందుకు మొత్తం ఈ బెల్ట్స్ చూసారు ఎలాగున్నాయో, చిన్న చిన్న వీటిలాగా ఏవో క్రొకోడైల్తో స్కిన్తో చేసిన బెల్ట్లాగా వాళ్ళ స్టైల్స్ అనమాట ఇవన్నీ. చూడండి షూ, లిటరల్గా షూస్ చూడండి, అన్ని డిజైన్స్ రకరకాలు. ఇక్కడ దొరికింది కదా ఛాన్స్, అన్ని ట్రయల్ చేసేస్తుంది ఇక్కడ. సో ఇక్కడైతే రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఫుడ్ తిందామని చెప్పి అనుకున్నాం, కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయని కేఎఫ్సీ ఏదో ఒకటి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. బాగుందిలే. చూడండి ఇదేవో స్నేక్ వ్యూ బూట్లాగా సేమ్ అవే క్రోకోడైల్ వీటితో చేసినవి లాగే ఉన్నాయి అచ్చం. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న స్టోర్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఇదే స్టోర్, వాష్రూమ్స్ ఉంటాయి వాడుకోవడానికి ఇలాగా. సో అది మ్యాటర్. అయితే కార్ ఎక్కి కార్లో వెయిట్ చేద్దాము ఛార్జింగ్ అయ్యేంత వరకు. ఇంకా చలో ఇంటికే. వీడియో మీకు నచ్చినట్లయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.